రోహిత్ శర్మ గురించి చాలా మందికి కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాలు. రోహిత్ శర్మ తన తల్లి అంటే అమ్మమ్మ గారి దగ్గర పెరిగారు. చిన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా మామగారి దగ్గర పెరిగారు. మీకు రోహిత్ 264 స్కోర్ గుర్తుండే ఉంటది. కానీ మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే రోహిత్ తన స్కూల్ క్రికెట్ లో కూడా ఇదే స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ అసలు బ్యాట్స్మెనే కాదు, తను క్రికెట్ ని ఆఫ్ స్పిన్నర్ గా ప్రారంభించాడు. తన కోచ్ దినేష్ లాడ్ బ్యాటింగ్ టాలెంట్ గుర్తించి ఓపెనింగ్ కి పంపేవాడు. రోహిత్ చిన్నప్పటి నుంచి వీరేంద్ర సెహ్వాగ్ కి పెద్ద ఫ్యాన్. నా బ్యాటింగ్ స్టైల్ కూడా సెహ్వాగ్ నుంచి నేర్చుకున్నదే అని చెప్తూ ఉంటాడు. రోహిత్ తన క్రికెట్ కెరియర్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ 2013లో వచ్చింది. టెస్ట్ క్రికెట్ డెబ్యూట్ చేసే ముందు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ తనని బ్యాటింగ్ ని ఎంజాయ్ చేయు, ఒత్తిడిని అనుభవించకు అని మోటివేట్ చేశాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. మీకు తెలుసా 2009లో రోహిత్ శర్మ వెస్టిండీస్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ అక్కతో ఎక్కువ సమయం గడిపి లేట్ అయిపోయాడు. ఈ విషయం తెలిసాక నాకైతే భలే భలే మగాడివై మూవీ గుర్తొచ్చింది. రోహిత్ శర్మ క్రికెట్ కెరియర్ లో తన బ్యాటింగ్ స్టైల్ సెహ్వాగ్ లా ఉన్న కెప్టెన్సీ స్టైల్ మాత్రం ధోని పోలికే ఉంటుంది. రోహిత్ శర్మ 2023 వరకు T20 ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ హిట్. రోహిత్ శర్మ వైఫ్ రితిక మొదట రోహిత్ శర్మ మేనేజర్, తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి 2015లో పెళ్లి చేసుకున్నారు. రోహిత్ చిన్నప్పుడు అండర్-19 సెలక్షన్ ట్రయల్స్ లో లేట్ అయిపోయాడు. అతిగా నిద్రపోవడం వల్ల ఓ మ్యాచ్ మిస్ అయిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇది రోహిత్ శర్మ అన్నోన్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.